గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, ఎలా అవుతోంది రామరావణ యుద్ధం? మనం చెప్పుకుంటున్న కథలో చాలా బీభత్సంగా అవుతోంది, అవునా కదా? ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం? ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, అవునా? దానివల్ల మొత్తం రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, వానర వీరులు అందరూ కూడా పడిపోయారు, అవునా? అప్పుడు హనుమంతుడు వెళ్ళి ఔషధి పర్వతాన్ని తీసుకొని వచ్చాడు. మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి కదా, సంజీవని మూలికలు, ఇవన్నీ. వాటి వల్ల మళ్ళీ తిరిగి అందరూ కూడా స్వస్థత, అంటే మళ్ళీ అందరికి కూడా ఎనర్జీ, పవర్ వచ్చింది. చనిపోయిన వానరాలన్నీ కూడా బ్రతికేయి, అవునా? అందరికీ మళ్ళీ వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ పవర్ వాళ్ళకి బ్యాక్కి వచ్చింది. ఇది చూశాడు ఇంద్రజిత్. చివరికి మీరందరూ మళ్ళీ యుద్ధానికి వచ్చారా, ఉండండి మీ పని చెప్తాను అని వరుసగా బోళ్ళని బాణాలు వేయడం మళ్ళీ మొదలుపెట్టాట. బోళ్ళని మాయలు వచ్చని చెప్పాను కదా ఇంద్రజిత్తుకి. ఏం చేసేట దానివల్ల? మొత్తం ఎటు చూసినా చీకటిగా చేసేట. ఆకాశం నుంచి దాంకొని అక్కడి నుంచి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. కానీ ఆకాశం మొత్తం చీకటిగా, చిమ్మ చీకటిగా చేసేట. చుట్టుపక్కల అంతా కూడా పొగ, మంచు, అలా పొగ మంచులాగా పొగలతోటి వాటితోటి నింపిసేట. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా చుట్టుపక్కల ఏమీ కనిపించకుండా ఉండేలాగా. మనకి చూడండి, తెల్లవారుజాముల పుట్ట బాగా పొగ మంచు ఉంటే ఏమైనా కనిపిస్తుందా మనకి? మన ముందు ఎవరున్నారో కూడా మనకు కనిపించదు. అలాంటి పరిస్థితిని మాయతోటి చేసేట, మొత్తం అలా చేసేట. చేసి ఆకాశంలో దాంకొని అందరి మీదకి బాణాలు వేసేస్తున్నారట. రామలక్ష్మణుల మీద కూడా బాణాలు వేసేస్తున్నారట. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా బాణాలు తట్టుకోలేకపోతున్నారట. కానీ రామలక్ష్మణులు వాళ్ళు గొప్ప వీరులు కదా, ఎలాగైనా సరే ఇంద్రజిత్తు మాయకి తిప్పికొట్టాలి, ఛేదించాలి అని చెప్పి ఎటు నుంచి బాణాలు వస్తున్నాయో అటువైపు వేయడం మొదలుపెట్టారంట వీళ్ళు కూడా బాణాలు. కానీ ఇంద్రజిత్తు మాయమైపోవడం, ఇంకో వైపు నుంచి వేయడం, మాయమైపోవడం, ఇంకో వైపు నుంచి వేయడం, అలా అన్ని వైపుల నుంచి వేసేస్తున్నట్ట శరవేగంతో. అలాగే రామలక్ష్మణులు కూడా అలాగే శరవేగంగా, చాలా వేగంగా వీటిని ఎదుర్కొంటున్నట్ట. ఇప్పుడు లక్ష్మణుడికి చాలా కోపం వచ్చిందంట. వెంటనే అన్నట్ట, అన్నయ్య ఎందుకు ఇంత ఆలోచించడం, బ్రహ్మాస్త్రాన్ని వేసి మనం ఇంద్రజిత్ పని పడదాం అన్నట్ట. కానీ రాముడు ఆలోచించట. ఏమని చెప్పట? బ్రహ్మాస్త్రం వేస్తే చాలా వినాశనం అవుతుంది, డిస్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇటు కూడా చూడండి ఎంత డిస్ట్రక్షన్ అయిందో. హనుమ వెళ్ళి ఔషధి పర్వతాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆ వానరాలన్నీ బ్రతికాయి. లేకపోతే ఏమై ఉండేది? చాలా డిస్ట్రక్షన్ అవుతుంది. కాబట్టి రాముడు ఏమంటాడంటే, ఒక్క రాక్షసుడిని చంపడం కోసం, ఇంద్రజిత్ ఒక్కడిని చంపడం కోసం ఇంతమంది రాక్షసులందరినీ చంపడం ఎందుకు? అలా కాదు, బ్రహ్మాస్త్రం వెయ్యొద్దు అంటాడు. సరే మరి ఎలాగ చంపడం అంటే రాముడు ఆలోచిస్తాడు. ఏదైనా ఒక మార్గం చూడాలి, ఇంద్రజిత్తుని ఎలాగైనా కట్టడి చెయ్యాలి, లేకపోతే చాలా కష్టం. మళ్ళీ ఊళ్ళ మంది వానర వీరులు చనిపోతున్నారు, చాలా నష్టం జరుగుతున్నది మన వాళ్ళకి, ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డట. ఇదే అదును, అంటే ఇదే నాకు అవకాశం. రాముడిని ఎక్కువ ఆలోచించనివ్వకూడదు, వాళ్ళ మీద ఇంకా మనం దెబ్బ కొట్టాలి. రాముడు లక్ష్మణుడు చాలా వీరులు కదా, ఎలాగైనా వాళ్ళని దెబ్బ కొట్టాలని వెంటనే ఇంద్రజిత్ ఏం చేసేట? అతని రథం మీద సీతని తీసుకొచ్చాట. ఇక్కడే ఒక మ్యాజిక్. నిజమైన సీత కాదది, మాయ సీతని సృష్టించాట. మాయతోటి ఒక సీత లాంటి మనిషిలాగా సృష్టించాట మాయ. అంతా చాలా నీరసంగా ఉన్నట్టు, ఆవిడంతా మాసిపోయిన బట్టలు కట్టుకున్నట్టు, నీరస పడిపోయి అలా ఉన్న సీతని, మాయ సీతని తయారు చేసి ఆ మాయ సీతని జుట్టు పట్టుకొని రథంలోని ఎక్కి తీసుకొస్తున్నట్టు అలాగా చేసి వీళ్ళు చూస్తూ ఉండగా సీతాదేవిని చంపేశాడట. అది చూడగానే ఒక్కసారిగా రాముడు అదేంటి ఇలా జరిగింది అనుకొని అతను భోరుమని ఏడవడం మొదలుపెట్టాడు అనమాట. ఒక క్షణానికి నిజంగా అసలు చెప్పాలంటే అతను మూర్ఛపోయినంత పని అయిపోయింది.
ఏమిటి ఇలాగా? ఎవరి కోసం చేస్తున్నావు ఆ యుద్ధం? ఎవరి కోసం ఈ వానర వీరులందరూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడుతున్నారు? ఎవరి కోసం ఇదంతా చేస్తున్నామో చివరికి ఆ మనిషే లేకుండా పోయింది. నా సీతని ఆ రాక్షసుడు చంపేశాడు. ఇంక నేను బ్రతికి ఏమిటి లాభం అని ఆయన నేల మీద పడిపోయి ఏడవడం మొదలుపెట్టేట. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా, ఏంటి దేవుడు ఇంతలా ఏడుస్తున్నాడు అని చెప్పేసి. తర్వాత ఏంటి, అప్పుడు కూడా మీకు ఆశ్చర్యం కలిగి ఉండొచ్చు, రామలక్ష్మణులు మూర్ఛపోయారు, దేవుళ్ళు ఏంటి ఇలా మూర్ఛపోయారు అని. కానీ మీకు ముందే చెప్పాను కదా, రాముడు మనిషిలాగే పుట్టాడని. మనుషులకి ఎలాంటి బాధలు ఉంటాయో, ఎలాంటి కష్టాలు ఉంటాయో, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో, అట మనుషులు ఎలాగైతే ఉండేవారో, ఎలాగైతే వాళ్ళకి ఎమోషన్స్ ఉండేవో అలాగే అన్నీ అన్నమాట రామావతారంలో. అవునా? అయితే అతను ఇంతలాగా బాధపడుతూ ఉంటే మళ్ళీ ఎవరికి తెలుసు ఇవన్నీ మాయలని చెప్పేసి? విభీషణుడికి కదా. విభీషణుడికి అన్ని విషయాలు తెలుసు. అందుకే ఒక సామెత కూడా ఉంది, మీకు తెలుసా? కావాలి మీ పెద్దవాళ్ళు అడగని చెప్తారు. అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరికీ సామెత బాగా తెలిసే ఉంటుంది. మీ అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఆ సామెత ఏంటి తెలుసా? ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. అదొక సామెత అనమాట, ప్రావర్బ్. ఇంటి గుట్టు అంటే ఏంటి? రాక్షసులకు ఉన్నటువంటి సీక్రెట్స్ అవన్నీ కూడా ఎవరికి తెలుసు? విభీషణుడికి తెలుసు. అవునా కదా? కాబట్టి విభీషణుడు ఏం చెప్పాడంటే, ఇదంతా మాయా, ఇంద్రజిత్తు చేసిన మాయా అని చెప్పాడు. చెప్పి ఇదేమీ కాదు, సీతమ్మని అసలు ఇంద్రజిత్తులాగా చంపితే రావణాసుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. ఎందుకంటే ఎంతమంది చెప్పామో సీతమ్మని తిరిగి ఇచ్చేయమని, కానీ ఇవ్వలేదు రావణాసురుడు. అలాంటిది సీతమ్మని చంపేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఇదంతా మాయా అని చెప్పాడు. అప్పుడు రాముడు తేరుకున్నాడనమాట. తేరుకుంటే విభీషణుడు చెప్పాడనమాట. ఏంటని? రామ, ఎలాగైనా నేను ఓడించాలని ఇలాంటి పన్నాగం పన్నుతున్నాడు ఇంద్రజిత్తు. ఇప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటే ఈ సమయంలో అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక పెద్ద యాగం లాంటిది చేస్తున్నాడు. ఆ యాగం పూర్తయ్యే లోపు మనం వెళ్ళాలి. ఆ యాగం పూర్తవ్వకుండా చూడాలి. ఆ యాగం కానీ పూర్తయిందా ఇంకా ఇంద్రజిత్తుకి బోల్డంత శక్తి వచ్చేస్తుంది. అసలే చాలా శక్తిమంతుడా, ఇంకా శక్తి వచ్చేస్తుంది. అప్పుడు ఎవ్వరూ కూడా ఇంద్రజిత్తుని ఓడించలేరు. కాబట్టి అది పూర్తి అవ్వకుండా ముందే వెళ్ళాలి అని ఈ సీక్రెట్ కూడా చెప్పాడు విభీషణుడు. ఇంకా వెంటనే రాముడు ఏం చేసేట, లక్ష్మణుడిని పంపించాడు. లక్ష్మణుడు కూడా ఎంతో వీరుడు కదా. లక్ష్మణుడితో పాటుగా హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి కూడా పంపించాడు. వానర సైన్యాన్ని కూడా విభీషణుడు కూడా వెళ్ళాడు. ఎక్కడైతే ఈ యాగం జరుగుతోందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ బోళ్ళు మంది రాక్షసులందరూ ఈ యాగం చేస్తున్న ఇంద్రజిత్తుకి ఒక రక్షణ కవచంలాగా ఉన్నారనమాట చుట్టూ. ఇంద్రజిత్తు వీళ్ళెవ్వరికీ కనిపించకుండా. అప్పుడు హనుమంతుడు ఆ రాక్షసులందరినీ చంపడం మొదలుపెట్టారు. రాక్షసులందరూ హా 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 అని అరవడం మొదలుపెట్టారు. ఎవ్వరూ కూడా హనుమంతుడి చేతిలో, అందరూ ఓడిపోయే వాళ్ళే కానీ ఎవ్వరూ కూడా హనుమంతుడిని ఎదిరించే అంత శక్తి వాళ్ళెవరికీ లేదు కదా. ఇలా అందరి ప్రాణాలు పోతుంటే ఇంకా చివరికి ఇంద్రజిత్తు ఆ యాగం దగ్గర నుంచి తప్పకుండా లేవవలసిన అవసరం పడింది. లేకపోతే ఇంకా అక్కడున్న రాక్షసులందరూ చనిపోయేవాళ్లే. లేస్తాడు వాళ్ళని కాపాడడం కోసం. అంటే ఏమైంది? యాగం పూర్తవ్వలేదు కదా. యాగం మధ్యలో నిలిచిపోయింది. అతడు రథం ఎక్కి వచ్చాడు. చూస్తున్నాడు హనుమంతుడు మొత్తం రాక్షసులందరినీ వాడు పని పడుతున్నాడు. ఇంద్రజిత్తు ఇప్పుడు హనుమంతుడి వైపుకి వెళ్ళాడనమాట, హనుమంతుడిని ఆపుదామని. కానీ మధ్యలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుని ఆపాడు. ఏమిటి, నీతో నేను ఇప్పుడు యుద్ధం చెయ్యాలా అన్నట్టు. ఎవరు? ఇంద్రజిత్తు. ఆల్రెడీ నా చేతిలో మీరు దెబ్బతిన్నారు కదా, మళ్ళీ నాతో యుద్ధం చెయ్యాలని వచ్చావా అని వెక్కిరించట లక్ష్మణుడిని. లక్ష్మణుడు అన్నట్ట, మాటలాపు, ఇప్పుడు కూడా చెయ్యి నాతో యుద్ధం, అప్పుడు చూద్దాము అని అన్నట్ట. సరే అని ఇంద్రజిత్ ఏం చేశాట, లక్ష్మణుడితో తలబడ్డాట. అప్పుడు జరిగింది చూడండి యుద్ధం. ఎంతో భీకరంగా, చాలా దారుణమైన యుద్ధం జరిగింది.
ఇటువైపు నుంచి ఇంద్రజిత్తు వేసేస్తున్నాడు బాణాలు, ఇటు నుంచి లక్ష్మణుడు వేసేస్తున్నాడు. ఎవ్వరూ కూడా అలసిపోవడం లేదు. అలా చాలా 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 సేపు జరిగిందనమాట ఆ యుద్ధం. ఎంత స్పీడ్గా బాణాలు వేస్తున్నారంటే అసలు ఆగడం లేదట. బాణాల వెంట బాణాలు, బాణాల వెంట బాణాలు. వాల్మీకి మహర్షి అనే రామాయణంలో ఈ యుద్ధం జరిగినటువంటి అన్ని సన్నివేశాలని ఎంతలాగా డిస్క్రైబ్ చేశారో తెలుసా? అసలు అంతలాగా యుద్ధం జరిగిందనమాట. మనకి కళ్ళకు కట్టినట్టు వాల్మీకి మహర్షి రామాయణంలో రాశారు. చాలా భీకరమైన యుద్ధం జరిగిన తర్వాత చివరికి ఇంద్రజిత్తు లక్ష్మణుడి చేతిలో మరణించాడు. లక్ష్మణుడు బాణాలతో ఇంద్రజిత్తు చనిపోయాడు అనమాట. దాంతో ఈ విషయం అందరూ కూడా శ్రీరామచంద్రుడికి చేరవేశారు. రాముడు లక్ష్మణుని గట్టిగా కౌగిలించుకొని ఎంతగానో మెచ్చుకున్నాడు. అందరూ కూడా రామలక్ష్మణులకి జై, రామలక్ష్మణులకి జై అని ఎంతగానో పొగిడారు. కానీ ఈ వార్త తెలిసేసరికి రావణాసురుడు కుప్ప కూలిపోయాడు. ఎందుకంటే రావణాసురుడి ఆశలన్నీ ఇంద్రజిత్తు మీదే. అసలు ఇంద్రజిత్తు ఓడిపోతాడని కానీ ఇలా చనిపోతాడని కానీ కలలో కూడా అనుకోలేదు రావణాసురుడు. ఇప్పుడు ఎవ్వరూ లేరు అతనికి, అవునా? కొడుకులందరూ చనిపోయారు, కుంభకర్ణుడు తమ్ముడు చనిపోయాడు, ఇతడు ఒంటరివాడైపోయాడు అనమాట. అసలు ఒకసారి అతను ఆశ్చర్యపోయాడు కూడా అంట. ఇంద్రజిత్ ఏమిటి, ఇంద్రుణ్ణి గెలిచినవాడు అతను చనిపోవడం ఏంటి, నేను వింటున్నది నిజమేనా, నిజమా అబద్ధమా అని కూడా ఆశ్చర్యపోయట. అలా అయిపోయిందట అతని పరిస్థితి. ఒక్కసారిగా నీరసించిపోయట మనిషి. కానీ వెంటనే అతనికి ఉక్రోషం వచ్చిందట. ఎవరి వల్ల అసలు ఇదంతా జరిగింది అనుకొని, అసలు ఇదంతా జరిగింది ఎవరి వల్ల? రావణాసుడు వల్ల. రావణాసుడు సీతను ఎత్తుకొచ్చేయడం వల్ల. కానీ అతను అలా అనుకోలేదట. సీత కోసమే కదా రాముడు వచ్చాడు, సీత వల్లే ఇలాగా ఎంత అయింది అని చెప్పేసి కత్తి పట్టుకొని వెళ్ళేట. సీతను చంపేస్తాను నేను అంటూ అశోకవనం వైపు గబగబా అడుగులు వేస్తూ ఉంటే వెనకాతలు ఉన్న మంత్రులు వాళ్ళందరూ ఆపారట. మహారాజా, మీరు ఇంత గొప్ప రాక్షస వీరులు, మీరు ఒక స్త్రీని చంపడం ఏంటి, అది చాలా పాపం అన్నమాట. అందుకే కదా తాటకిని చంపమని విశ్వామిత్రుడు రాముడితో అన్నప్పుడు రాముడు కొంచెం తటపటాయించాడు కదా, స్త్రీని చంపడం ఏంటి అని, అవునా? అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఇది రాక్షసు కాబట్టి అందరినీ చాలా హింసలు పెడుతోంది, అందరినీ చంపేస్తోంది, కాబట్టి రాక్షసుని చంపడంలో తప్పు లేదని విశ్వామిత్రుడు చెప్పిన తర్వాతే రాముడు తాటకిని చంపాడు, అవునా? కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారనమాట. మహారాజా, స్త్రీలను చంపడం మహాఘోరమైన పాపం, మీరు ఆ పాపానికి ఒడిగట్టకండి అని అతన్ని శాంతింపచేశారట. ఇప్పుడు ఇంకా రావణాసురుడు ఏం చేశాడట, సరే అని ఆ కోపాన్ని అతను కంట్రోల్ చేసుకొని ఆయన ఏం చేశారట, సభలోని ఆ మిగతా మంత్రులందరినీ ఉద్దేశిస్తూ చెప్పాడట, పదండి నేను ఇప్పుడు వెళతాను యుద్ధ భూమికి, నేను మళ్ళీ వెళతాను. ఆల్రెడీ ఒకసారి వెళ్ళాడు, చిత్తుగా ఓడిపోయి తిరిగి వచ్చాడు, అవునా? ఓడిపోవడం అంటే అదే, నీరసించిపోయాడు. రాముడు ఏమన్నాడు, వెళ్ళు మళ్ళీ తిరిగిరా అన్నాడు కదా. ఒకసారి ఆల్రెడీ ఇన్సల్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ బయలుదేరాడు. అతడు చక్కగా ఒక మంచి షీల్డ్, అతనికి మంచి కవచం ఉంది, బ్రహ్మదేవుడిచ్చిన కవచం. ఆ కవచాన్ని వేసుకొని యుద్ధానికి సిద్ధపడి ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నిటికన్నా గొప్ప ఏదైతే ఉంటుందో ఆ బాణాలు, ధనస్సు, అలాంటివన్నీ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ధనస్సు, బాణాలు కూడా ఉన్నాయి. అవన్నీ పట్టుకొని మంచి ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఏం చేశాడంట, ఆయన యుద్ధ భూమికి బయలుదేరాడంట. ఆయన యుద్ధ భూమికి వెళ్ళే దారిలో చూశాడట, ఏంటి, ఆ రాక్షసులందరూ చనిపోయారా, ఆ రాక్షసుల భార్యలు వాళ్ళందరూ పాపం ఏడుస్తున్నారట. అయ్యయ్యో ఎంత పని జరిగింది, చక్కగా హాయిగా అందరం ఉండేవాళ్ళము, ఎలాగైపోయింది పరిస్థితి, అసలు ఆ శూర్పణఖ ఎందుకు వెళ్ళింది రాముడి దగ్గరికి, ఆ శూర్పణఖ వెళ్ళడం వల్లే కదా ఇవన్నీ జరిగింది, కరదూషణలను తీసుకెళ్ళింది, వాళ్ళు చనిపోయారు, తర్వాత రావణాసురుడిని ఆవిడ రెచ్చగొట్టింది, దానివల్ల రావణాసురుడు వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చేసాడు,
అందరూ నచ్చజెప్పారు. విభీషణుడు నచ్చజెప్పాడు. రావణాసురుడు వినలేదు. యుద్ధం యుద్ధం అన్నాడు. చివరికి అందరూ చనిపోయారు. మా భర్తలు చనిపోయారు అని వాళ్ళందరూ వాళ్ళ పత్నులందరూ, వాళ్ళ వైఫ్స్ అందరూ ఏడుస్తున్నారట. రాక్షసుల పిల్లలు వాళ్ళందరూ కూడా బోరుని ఏడుస్తున్నారట. ఇవంతా జరుగుతాయని ముందే చెప్పాడా విభీషణుడు? అవన్నీ గుర్తుకొచ్చాయట రావణాసుడికి యుద్ధభూమికి వెళుతున్న దారిలో. కానీ చివరికి ఏం చేస్తాడు? తప్పదు కదా, యుద్ధం అంటూ మొదలెట్టాక ఇప్పుడు ఇంకా వెనకడుగు వేయలేడు కదా. యుద్ధం మొదలయ్యే ముందు రాముడు కూడా చెప్పాడు, నీకు ఇది అవకాశం ఇస్తున్నాను, యుద్ధాన్ని మానుకో అని. కానీ అతను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు యుద్ధమే అని మొదలెట్టాడు. చివరికి ఏమైంది? ఇప్పుడు మరి రావణాసురుడే మళ్ళీ మరొక మారు యుద్ధభూమికి వెళ్తున్నాడు. తర్వాత ఏం జరిగింది కథ అన్నది రేపటి కథలో మీకు చెప్తాను. సరేనా పిల్లలు? ఇప్పుడు మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి వచ్చేద్దాం. నిన్న అడిగిన 3 ప్రశ్నలు, వాటి సమాధానాలు ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, రామలక్ష్మణులను యుద్ధభూమిలో మూర్ఛపోయేలా చేసింది ఎవరు? ఆన్సర్ ఇంద్రజిత్. రెండవది, ఎవరు ఔషధి పర్వతాన్ని హిమాలయాల నుంచి తీసుకొచ్చాడు? ఆ వానర వీరుడు ఎవరు? ఆన్సర్ హనుమ. థర్డ్ క్వశ్చన్, ఇంద్రజిత్తుకున్నటువంటి మరో పేరు ఏంటి? ఆన్సర్ మేఘనాథుడు. మరి ఇవాళ మిమ్మల్ని మరొక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, ఇంద్రజిత్తుపై ఏ అస్త్రం వేద్దాం అని లక్ష్మణుడు రాముడితో అంటే రాముడు వద్దని అన్నాడు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇంద్రజిత్ చేసే యాగం ఎట్టి పరిస్థితుల్లోని పూర్తి అవ్వకూడదు అని ఎవరు చెప్తాడు రామలక్ష్మణులతో? థర్డ్ క్వశ్చన్, ఇంద్రజిత్తుని ఎవరు చంపుతారు? అది థర్డ్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి కథతో మళ్ళీ మనం కలుద్దాం. సరేనా పిల్లలు? ఉంటాను. బాయ్.